రానున్న 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ 17, రేపు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని ప్రకటించింది వాతావరణ శాఖ. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఇవాళ రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇవాళ 17, ఎల్లుండి 21 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉపరితల గాలుల ప్రభావంతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. రేపు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ వర్షం దంచికొట్టింది. టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లి దగ్గర మానేరువాగు పొంగి పొర్లుతుండటంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. 2 జిల్లాలను కలుపుతూ వేసిన తాత్కాలిక మట్టి రోడ్ భారీ వరదకు కొట్టుకుపోయింది. భూపాలపల్లి మీదుగా పెద్దపల్లికి వెళ్లాలంటే 30 కిలోమీటర్ల ప్రయాణం. అయితే మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి వస్తుందంటున్నారు జనం. వెంటనే మానేరువాగుపై చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.